హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వియింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను ఈ క్లాత్ని 4 పార్ట్స్గా వేసుకున్నానండి. ఇది బాడీ పార్ట్ కోసం 4 పార్ట్స్గా వేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను 6 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను 6 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లెంత్ ఉంటుంది కదా, అది 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి 6 ఇంచెస్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ని 4 భాగాలుగా వేసుకున్నాం కదా, క్లాత్ని 4 భాగాలుగా వేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ని మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. ఇలా 10 ఇంచెస్ చూసుకున్న తర్వాత 10 ఇంచెస్ది మార్కింగ్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఒక 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. మొత్తము 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేసుకుంటున్నాను. 10 ఇంచెస్ చెస్ట్, ఒక 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నేను ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఆర్మ్ లెంత్లో నుంచి హాఫ్ తీసుకొని ఆ హాఫ్ నుంచి ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 1.5 ఇంచెస్ మార్కింగ్ తోటి చేసేసుకున్నానండి. కింద వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్కి మళ్ళీ ఒక 1 ఇంచ్ మనము మిడిల్లో చెస్ట్కి పాయింట్స్ పెట్టుకుంటాం కదా, ఆ పాయింట్ కోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ అంటే 9 ఇంచులకేమో నడుము పెట్టుకుంటున్నానండి. 9 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసేసుకున్న తర్వాత అంటే 36 ఇంచెస్ 36 ఇంచులు నడుము పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను అనమాట. అంటే 9 + 2 ఇంచెస్ మార్జిన్. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్కులు డ్రా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసేసి 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే ఫస్ట్ 7 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను, మరీ డీప్ అవుతుందని నేను 6.5 ఇంచెస్కి పైకి పెట్టుకున్నానండి మార్కింగు. నెక్ విడ్త్ వచ్చేసేసి అంటే నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ 6.5 ఇంచెస్ని ఈ 3 ఇంచెస్ వెడల్పుతోటి ఒక బాక్స్లా డ్రా చేసుకుంటున్నాను. అదే 6.5 అని చెప్పాను కదండి నెక్ లెంత్, ఆ 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 7 ఇంచెస్ తీసేసి 6.5 ఇంచెస్ దగ్గర ఇలా నేను చాలా డీప్ అంటే నేను చాలా వెడల్పుగా బ్రాడ్గా చేస్తున్నానండి నెక్ అనేది. మీరు కావాలనుకుంటే కొంచెం రౌండ్గా కూడా తీసుకోవచ్చు లోపలికి. తర్వాత బ్యాక్ నెక్ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను నేను. బ్యాక్ నెక్ లెంత్ వెడల్పు 3 ఇంచెస్ అండి. యాజ్ టీజ్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత బాక్స్ డ్రా చేసుకొని ఆ బాక్స్ లోపల మనకి రౌండ్ అనేది వెడల్పు కావాలా లేకపోతే ఇంకొంచెం లోపలికి రావాలనేది మీ ఇష్టం అండి. నేను ఇట్లా కొంచెం వెడల్పుగా గీసుకుంటాను రౌండ్ నెక్ని. ఒకసారి బ్యాక్ నెక్ నుంచి హాఫ్ చేసేసుకున్నాను. టక్స్లు చెప్పాను కదా, టక్స్లు మిడిల్ టక్స్ల కోసం అని చెప్పి ఇది 4 ఇంచెస్ దగ్గర టక్స్ తీసుకున్నానండి. అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు తీసేసుకొని పైకి 4 ఇంచెస్ లెంత్లో ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకొని 1/2 ఇంచెస్ ఈ 1/2 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. టక్స్లు మిడిల్ టక్స్లకి అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి టక్స్లు పెట్టాను. 1 ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను కదా ఇందాక, 36 ఇంచెస్లో అదనమాట ఇది. ఇప్పుడు బాడీ లెంత్ చూపించలేదు కదండి, ఇది బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ అన్నిటినీ కట్ చేసుకుంటున్నానండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మనము ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ఈ విధంగా మనం కటింగ్స్ పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతిసారి మనము మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర కట్ చేసుకున్నామండి, అంటే షోల్డర్స్ జారకుండా ఉండడానికి అని చెప్పి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్లో నేను
కరువు తీసుకోలేదు కదా, డౌన్ కరువు, లోపల కరువు, ఆ కరువు కోసం అని చెప్పి ముందు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి సపరేట్గా చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపు నేను కరువు తీసుకుంటాము కదా, లోపలికి కొంచెం 1/2 ఇంచ్ లోపలికి ఇలా కట్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రంట్ వైపు లోతు తీసేసుకుంటుంది. ఇది బ్యాక్ వైపు లోతు తీయకూడదు అనమాట. ఇప్పుడు 8 ఇంచెస్ నేను ఇందాక నెక్ కట్ చేయలేదు కదా, బ్యాక్ నెక్, ఆ 8 ఇంచెస్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఇదిగోని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ రౌండ్, ఫ్రంట్ నెక్ రౌండ్, నేను 2 రౌండ్ షేప్లో పెట్టానండి. అంటే ఈ క్లాత్కి ఇదే బాగుండిద్ది అని చెప్పి. ఇది బ్యాక్ ఫ్రంట్ 2 నెక్లు రెడీ అయిపోయినాయండి. 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకుందామండి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద కట్ చేసేటప్పుడు మనకి క్లాత్ తక్కువ ఎటువైపు పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది సేవ్ అవుతుందండి. నేను అట్లా పెడితే నాకు సరిపోలేదండి, అందుకని మళ్ళీ ఇలా పెట్టి చూస్తున్నాను. అంటే ఇందాక పెట్టిన వైపు చూస్తే ఒక వైపే వస్తుంది, సెకండ్ వైపు రావట్లేదు అనమాట. కాబట్టి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి, ఇదిగో ఇట్లా కింద ఒకటి పైన ఒకటి పెట్టేసేసి నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు మీరు క్లాత్ కూడా చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని పెట్టేసేసుకొని కట్ చేసుకున్నాను. నేను ఇందాక చూపించడం మర్చిపోయానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలండి. ఇట్లా 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకుంటే మనము ఫ్రాక్కి కింద పార్ట్ జాయింట్ చేసేటప్పుడు కింద వైపు కొనేసారి సైడ్ జాయింట్లు కిందకి జారినట్టు ఉంటాయి అనమాట. అలా జారినట్టు ఉండకుండా ఫ్రాక్ కొంచెం పైకి ఉండడానికి ఇవి కటింగ్ అనేది ఉపయోగపడుతుందండి. ఇదిగోండి ఇట్లా 2 పార్ట్లకు, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2కి పెట్టుకోవాలి. ఇదిగోండి కింద పార్ట్కి వచ్చినప్పుడు ఇటేమో ఫోల్డింగ్ సైడ్ అండి, ఇటేమో ఓపెన్ సైడు. మన శారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నా ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. శారీ అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక పార్ట్, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదో ఒక పార్ట్ తీసుకొని ఖర్చు వరకు తీసేసి, అంటే 2 లేయర్స్ ఉంది కదా, అదే ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఒకవైపు ఖర్చుని తీసేసి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని, దీని మీద సరిగా కనిపించట్లేదు కాబట్టి నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఇటువైపు ఒకసారి నడుము ఎంత ఉందో చూసుకోవాలండి. నడుము వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము ఇటు సైడ్ నుంచి ఎంత కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్గా ఇక్కడ 5 ఇంచెస్ వచ్చి ఇటువైపు కూడా 5 ఇంచెస్ రావాలన్నమాట. అంటే మిడిల్లో కూడా మనకు 5 ఇంచెస్ రావాలి. ఇలా చూసేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి ఇందాక మనం స్ట్రైట్కి పెట్టిన దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే స్ట్రైట్కి కాకుండా కొంచెం కరువు తిరిగినట్టు రావాలన్నమాట షేపు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసేసుకొని ఈ 1/2 ఇంచ్ కిందకి పెట్టుకున్న దాన్ని ఇటువైపుకి మళ్ళీ అటువైపు ఇప్పుడు 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్కి రెండింటికి కలిపేటట్టు చూసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనది నడుము సైజు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నడుము సైజు ఒకసారి వచ్చిందా లేదా చూసి మొత్తం ఇప్పుడు 3 ఈక్వల్గా ఉన్నాయి చూసుకొని నడుము సైజు వచ్చిందా లేదా చెక్ చేసుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇది నడుము అయిపోయిందండి. నడుము అయిపోయిన తర్వాత మనకి ఎంతైతే లెంత్ కావాలో ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత లెంత్లో అయితే నడుము లెంత్ కావాలో ఎంత హైట్ కావాలో అంత హైట్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 40 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే టోటల్ 55 ఇంచెస్. 55 ఇంచెస్ అంటే 55 ఇంచెస్లో 15 ఇంచెస్ మనకి బాడీ పార్ట్కి వెళ్ళిపోయింది కదా, రిమైనింగ్ ఏదైతే మిగిలిద్దో అది అనమాట. అంటే నేను 41, 42 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కదా, నేను లైనింగ్ కూడా కట్ చేసి చూపించానండి. ఒకసారి మీకు డౌట్ ఉంటే లైనింగ్ కూడా కట్ చేసే వరకు చూసి మీరు వీడియో మొత్తం చూసినట్లయితే మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను మళ్ళీ మెసేజ్ చేసినట్లయితే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇట్లాగా మనకి ఎంతైతే లెంత్లో కావాలో ఆ లెంత్ ప్రకారంగా మనం ఇట్లా టేపుని మధ్యలో కట్ చేసుకున్నది మధ్యలో ఇట్లా కదిలించుకుంటూ ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసేసుకుంటూ ఇది సిజర్స్ చూపిస్తున్నాను కదండి, సిజర్తో కట్ చేస్తా ఆ విధంగా కట్ చేసుకుంటా వెళ్ళిపోవాలండి. మీరు ఇలా జారిపోయే క్లాత్తో చేసేటప్పుడు కంపల్సరీగా సైడ్స్కి పిన్స్ పెట్టుకోండి, లేకపోతే మీకు సరిగా కుదరదు. ఎగుడు దిగుళ్ళు అనేవి ఎక్కువ వస్తాయండి.
ఫోల్డెడ్ సైడు, ఓపెన్ సైడు 2 వైపులా మీరు పిన్స్ అనేవి పెట్టుకోవాలి. కంపల్సరీగా పిన్స్ పెట్టుకోకపోతే ఇదిగో నేను నడుము కూడా కట్ చేసేసుకున్నానండి. పెట్టుకోకపోతే మీకు కంపల్సరీ తేడా వస్తుందండి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది. ఎందుకని మనం ఒకవైపు కట్ చేస్తుంటే ఇది ఇంకొక వైపు జారిపోతూ ఉంటుందండి. కాబట్టి మీరు పిన్స్ అనేవి చాలా కనీసం ఒక 10 పిన్స్ అయినా పడతాయండి దగ్గరగా. పిన్స్ అనేవి మాత్రం కదలకుండా మీరు పెట్టేసేసుకోవాలి. ఎలా అంటే ఇదిగోండి పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్స్ మొత్తాన్ని మనం తీసేసుకోవాలి. మన శారీ ఫోల్డ్ చేసినట్టేనండి, మొత్తం శారీ ఫోల్డ్ చేసినట్టే ఫోల్డ్ చేసి ఒక కార్నర్లో ఫోల్డింగ్ సైడ్ ఓపెన్ సైడ్ వస్తాయి కదా, అక్కడ నడుము పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత ఈక్వల్గా వచ్చినాయో. ఇక ఇట్లా మనం మడతేసినప్పుడు కూడా మనం డ్రెస్ని మడతేస్తాం కదా, మడతేసినప్పుడు కూడా మనకి ఎగుడు దిగుడులు ఎక్కడ కనిపించకూడదు అనమాట. అక్కడే మనకు అర్థమైపోద్ది మనం ఈజీగా వచ్చిందా, మనకి ఈక్వల్గా వచ్చిందా లేదని. చూడండి ఇప్పుడు నేను మడతేసినప్పుడు కూడా ఎంత ఈక్వల్గా వచ్చిందో. అదేవిధంగా ఇప్పుడు నేను లైనింగ్ను కూడా ఇట్లా 2 ఫోల్డింగ్స్ మనం శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో, కాకపోతే నేను ఇక్కడ 3 మీటర్సే తీసుకున్నానండి. మీరు 4 మీటర్స్ తీసుకున్నట్లయితే, కాకపోతే మీరు కాటన్ లైనింగ్ అయితే ఎక్కువ అది దాన్ని ఏమంటారు, ఎక్కువ జాయింట్లు పడతాయండి. నేను కాటన్ లైనింగ్ కాకుండా మీరు కింద వైపు యూజ్ చేసేటప్పుడు ఇవి ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు, క్రేప్ లైనింగ్ యూజ్ చేసినట్లయితే మీ క్రేప్ లైనింగ్ మీకు లెంత్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు క్రేప్ లైనింగ్ యూజ్ చేయండి. నా దగ్గర ఇది అవైలబిలిటీలో ఉండడం వల్ల నేను యూజ్ చేశాను. ఇదిగో ఈ విధంగా మనం 4 లేయర్స్ పెట్టేసేసుకొని ఒక లేయర్ని ఇలా పెట్టి చూడండి. మీకు అర్థం కాకపోతే దీని మీద బాగా కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ విధంగా. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తాయి. చూడండి ఇటువైపు ఎంత ఉందో అటువైపు కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలి. మీరు మెయిన్ చూసుకోవాల్సింది. అట్లా చూసేసుకున్న తర్వాత మిడిల్లో మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా, స్ట్రైట్ కాకుండా ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి కరువుగా. అలా కరువుగా తీసుకున్న తర్వాత మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము అనేది ఖర్చులు తీసేసినాక ఎంతైతే వస్తుందో అంత నడుము వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని యాజ్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం కింద వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2-3 ఇంచెస్ పైకే తీసుకోవాలండి లైనింగ్ అనేది. అప్పుడే మనకి కిందకి జాడినట్లు లేకుండా పైకి ఉన్నట్టు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇదిగో 37 ఇంచెస్ ఎంతైతే అంత, మీకు ఎంత లెంత్లో కావాలో, నాకు 37 ఇంచెస్ దగ్గర సరిపోయిందండి. ఇంక అంతకంటే ఎక్కువ తీసుకుంటే మరీ అవి ఎక్కువ వస్తున్నాయి, నాకు జాయింట్ ఎక్కువ వస్తుంది. అందుకని నేను 37 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని 37 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ పెట్టుకొని ఎలా అయితే ఇందాక నేను చూపించాను యాస్టీజ్గా అక్కడక్కడ పెట్టేసేసుకొని మార్కింగ్లు పెట్టేసేసుకుంటూ ఈ విధంగా మార్కింగ్లు పెట్టేసుకున్నానండి. అప్పటికి నాకు ఇటు సైడ్ కూడా కొంచెం జాయింట్ పడుతుందనమాట. ఏం లేదండి, కింద వైపు స్ట్రైట్ పీస్ ఒకటి తీసేసుకొని ఈ చివరి నుంచి నేను ఎటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నా ఆ చివరి నుంచి ఆ చివరి వరకు స్ట్రైట్ పీస్ తోటి జాయింట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మన కింద దాన్ని బట్టి పైన ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకుంటే మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా, ఇవి వచ్చిందని యాస్టీజ్గా కట్ చేసుకుంటున్నాము. మనకి కింద వైపు క్లాత్ మిగులుతుంది కదా, ఆ కింద వైపు క్లాత్ మిగిలిన దాన్నే మనము పైన జాయింట్ చేసుకోవాలన్నమాట. కింద స్ట్రైట్ పీసులు ఉంటాయి కదా, ఆ స్ట్రైట్ పీసులని ఇట్లా పెట్టేసేసుకొని స్ట్రైట్ పీసులు మనకి ఎటువైపు ఉన్నాయో చూసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని ప్రాపర్గా ఎంతవరకు కావాలో మనకి అంతవైపు ఈ విధంగా స్ట్రైట్గా జాయింట్లు లేకుండా జాయింట్లు వేసేసుకోవాలండి. ఇట్లా జాయింట్స్కి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి చూపించాను కదా, అట్లాగా మీకు ఎటువైపు అయితే సరిపోతుందో చూసుకోవాలన్నమాట. ఒకవైపే సరిపోయింది అని అటువైపు పెట్టకూడదు. ఒకసారి 4-5 రకాలుగా చూసుకొని క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎటువైపు అయితే సమానంగా సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసేసుకొని ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది మనకి పైన ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు చూసుకొని
దాని మీద పెట్టేసేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైపు కొంచెం కార్నర్లో మిగిలింది కదా, ఆ కార్నర్స్ కోసం ఈ ట్రయాంగిల్ షేప్లోగా కట్ చేసేసి మనకి ఇట్లా చూసుకొని ఖర్చులు ఇటువైపు స్టిచ్ చేసినాక ఎంత ఖర్చు పట్టిద్ది ఏంది అనేది చూసేసుకొని కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నట్లయితే మనకి లైనింగ్ కూడా కటింగ్ అయిపోతుందండి. ఇదిగోండి టోటల్గా ఫ్రాక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి. మీకు ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. ఫుల్ శారీ 5.5 శారీ పట్టింది. ఈ శారీకి నేను హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేసానండి. ఒక పావించి ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ పావించి ఎలాస్టిక్ వేసాను. ఇదిగోండి పావించి ఎలాస్టిక్, పైన ఫ్రిల్స్ పెట్టాను, బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.